సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు కదూ. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఏం చేస్తున్నారు? చక్కగా పూజ ముగించుకొని ఈ రోజంతా కూడా చుట్టాలతోటి అందరితో బంధుమిత్రులతో చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం అమ్మవారి సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏంటి అంటే కనుక, బిడ్డ, నువ్వు ఆశపడినది, నువ్వు కోరినది, నీవు వెతుకుతున్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఏమి చెప్పబోతూ ఉన్నారు? అమ్మవారి మాటల్లోనే మనము విందామండి. ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారి సందేశం, బిడ్డా, నువ్వు ఆశపడినది, నువ్వు కోరుకున్నది, నువ్వు వెతుకుతున్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. ఇవన్నీ నీకు చేర్చడానికే నీ కనకదుర్గమ్మ తల్లిని నీ దగ్గరకు వస్తున్నాను. గెలుపు వచ్చింది అంటే సంతోషంగా తీసుకో. ఓటమి వచ్చింది అంటే కొద్దిగా ఓపికతో ఉండు. ఆ ఓటమి గెలుపు దారికి నేను చేరుస్తాను. మంచి వారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ కష్టపడి శ్రమ చేస్తే తప్పక గెలుపు నీ ఇంట్లోకి చేరుతుంది. అంటే నీ పని ద్వారా నువ్వు పడ్డ కష్టము, బాధ అన్నింటికీ కూడా నీ కనకదుర్గమ్మ దూరం చేస్తుంది. విధికి భయపడి దూరంగా పోనవసరం లేదు బిడ్డ. నువ్వు అనుకున్నవన్నీ కూడా, నీ సమస్యలన్నింటినీ కూడా తరిమి కొట్టి మంచి భవిష్యత్తును నీకు ఇచ్చేది ఈ కనకదుర్గమ్మే. నీ బాధ్యత నాది తల్లి. నీ జీవితంలో సమస్యలను చూసి భయపడి పారిపోవద్దమ్మా. దూరంగా వెళ్ళకు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపి నీవు కోరిన కోరికకు నీకు అందిస్తూ ఉంటాను. ఇదిగో ఈ క్షణం నువ్వు బాధపడుతున్న కష్టకాలం అంతా కూడా దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని అందిస్తాను. బిడ్డా, ఏమి పుట్టాను అమ్మా అని ఈరోజు నువ్వు దిగులు పడవద్దు. ఇంకో జన్మ ఉందా లేదా అని ఆలోచన చేయకుండా దొరికిన ఈ జన్మను సంతోషంగా జీవించు. నువ్వు నా దగ్గర ఒక కోరిక పెట్టి అది నెరవేరలేదు అని ఆలస్యం అవుతుంది అని అంటే అందులో ఏదో ఒక మర్మం ఉంది అని నీకు ఒక ఇలాంటిది గుర్తు వస్తుంది కదా. కావాల్సింది పూర్తిగా మంచిగా జరగాలని ఆలస్యం చేస్తున్నాను, అది నీవు తెలుసుకోవాలి తల్లి. ధైర్యంగా ఉండు. నీకు అవసరమైతే నీకు తప్పకుండా నేను ఇస్తానుగా. ఎప్పుడు కూడా నీకు నచ్చనివి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. నా నామాన్ని జపించటం వల్ల నీకు అదృష్టం అనేది చేరుతుంది. కాలం నీకు దొరికిన శాశ్వత సొత్తు అని అందరికీ నేను సమానంగానే ఇస్తాను తల్లి. అది అందరికీ సమానమే. కాలాన్ని వృధా చేసే వారికి సంపదలు కూడా రావు. అది ఎవరైతే సరిగా వినియోగించుకుంటారో, కాలాన్ని వృధా చేయకుండా కాలాన్ని వారి ఎదుగుదల కోసం ప్రయత్నించి ఉపయోగించుకుంటారో వారికి మాత్రమే నిరంతరమైన సొత్తును సంపదను ఇస్తుంటానమ్మా. నీవు కాలాన్ని సరిగా వినియోగించుకుంటే ఎవరి ముందు కూడా నీ జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం లేదు తల్లి. ఈరోజు నీ జీవితంలో జరిగినది ఎప్పుడు జరగబోయేది అన్నీ కూడా నా అనుమతితోనే, నా కనుసైగల్లోనే ఉంటాయని తెలుసుకో. నా ఆశీర్వాదం వల్లే జరిగింది అని కూడా అనుకో. అన్నీ అవసరం లేకుండా ఏ దిగులు పెట్టుకోవద్దు. జరగబోయేది జరిగిపోయిన దాని గురించి బాధపడి దిగులు చెందకు. నీ కనకదుర్గమ్మ దారి చూపే మార్గదర్శి. నీకు ఆ మార్గదర్శిగా నేను ఉంటాను కదా. సంతోషము దుఃఖము అనేది మనిషికి 2 కళ్ళు లాంటివి. సంతోషం దుఃఖము 2 ఉంటేనే ఈ జీవితం పరిపూర్ణమవుతుంది. ఒకటి లేకుండా ఇంకొకటి రాదు. మితిమీరిన సంతోషం, భరించలేని దుఃఖం 2 కూడా నీలో ఉంటాయి. కానీ ఈ 2 చాలా ఎప్పుడు అంటే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం, దేనికి సిగ్గుపడాలి అంటే అనవసరమైన విషయాలు చేసినందుకు సిగ్గుపడాలి. చెడు విషయాలు, ఇతరులకు బాధించే విషయాలు చెప్పినప్పుడు సిగ్గుపడాలి. ఎవరితోనైనా తప్పుడుగా ప్రవర్తించినప్పుడు ఎలాంటి మనసులోనూ తట్టుకోలేక ఒంటరిగా ఎప్పుడైనా సరే నీకు బాధ వస్తే ఏడ్చేయి. ముందు ఎవరి జాలి కోసము కన్నీళ్ళ కోసము నువ్వు పెట్టుకోవద్దు. నిన్ను ఇతరుల దగ్గర చులకన పడటానికి కూడా అదే కారణమవుతుంది నువ్వు వాళ్ళకు చెప్పావంటే. కనుక ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ కనకదుర్గమ్మను నా దగ్గరే చెప్పుకో. నీకు అన్నిటినీ నేను చేస్తాను. నీ కష్టం కడతేరుస్తాను. నీకు అదృష్టాన్ని అందిస్తాను. నీకు అదృష్టాన్ని అందించడానికి నీ వెంట నేను ఎంతగా తిరుగుతున్నానో తెలుసా
బిడ్డా, ఇంకా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. అంతా నీకు మంచే జరుగుతుంది. నీ కనకదుర్గమ్మ అయిన నేను నీ వెంట ఉండగా నీకు దిగులు ఎందుకు చెప్పు అని కనకదుర్గమ్మ తల్లి అయితే ఈరోజు మనకు చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. కనుక మరి మీరు ఈ సంక్రాంతి రోజున ఇంకా నిశ్చింతగా ఉండవలసిన భరోసాన్ని అమ్మవారు మీకు అందించారు. మీ యొక్క ప్రతి కష్టాన్ని అమ్మవారికి చెప్పుకుని అమ్మవారి నామాన్ని నర్పవి ఎలా నర్పవి అనే అమ్మవారి నామాన్ని ప్రతినిత్యము మీరు ప్రతి కష్ట సమయంలో మీ సుఖ సంతోషంలో కూడా ఈ యొక్క మంత్రాన్ని రోజు జపిస్తూ ఉండండి. తప్పకుండా అమ్మవారి యొక్క దీవెనలు అనేవి మిమ్మల్ని మీకు చేరుస్తాయి. అమ్మవారి ద్వారా అందించిన వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. అది ఎవరికైతే చేరుతుందో వాళ్ళ జీవితంలో తప్పకుండా అమ్మవారు ఈ సంక్రాంతి రోజున మీకు మాట ఇచ్చి మీ జీవితంలో అద్భుతాలను తప్పకుండా జరిగేలా చేస్తారు అనడంలో అతిశయోక్తం ఎంత మాత్రము లేదు. కేవలం మీకు నమ్మకం ఉండాలి అంతే. మీ యొక్క కష్టాన్ని భారాన్ని అమ్మ మీద వేసి అంతా అమ్మ చూసుకుంటుందని నిశ్చింతగా ఉండండి. మీరు చేసే పనిని మీరు శ్రద్ధతో ఆ పనిలో మీరు చేస్తూ వెళ్ళండి. ప్రతి దానిలో కూడా విజయం అనేది అమ్మవారు మీకు దక్కేలాగా చేస్తారు. ఒక మార్గదర్శిలాగా ఉండి మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించి మీ యొక్క ప్రతి పనిలో కూడా విజయాన్ని అందించి మిమ్మల్ని అత్యున్నత స్థాయికి తప్పకుండా తీసుకువెళ్తారు. కనుక అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి, నమ్మకంతో పని చేయండి. ఆ నమ్మకే మిమ్మల్ని ముందడుగు వేసేలాగా కూడా చేస్తుంది. కనుక ఈరోజు ఈ వీడియో మీకు చక్కగా మంచిగా ఉపయోగపెట్టుకోండి. అలాగే ఇంకా అమ్మవారు నీకేదైనా కష్టం వస్తే కనుక నువ్వు ఎవరి దగ్గర చెప్పుకోవద్దని కూడా చెప్పారు కదా ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ అమ్మతోనే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి దగ్గర చులకనవ్వద్దమ్మా అని పదే పదే అమ్మవారు మనకు చెప్పారు అంటే అమ్మ మాటల్లో మనకు ఎంతగానో మనకు చాలా అంటే చాలా పాటించి తీరాలి ఫ్రెండ్స్. ఏది చెప్పినా కూడా మన అమ్మ మాత్రమే మన గురించి ఆలోచిస్తారు తప్ప ఎవ్వరూ మనకు కష్టంలో ముందుకు వచ్చే పరిస్థితులుగా లేవండి. ఖచ్చితంగా అమ్మ చెప్పినట్లుగా ఒంటరిగా కూర్చుని మనం అమ్మతో చెప్పుకోవాలి. అయితే అమ్మవారు ఇంకా తల్లి బిడ్డ నువ్వు ప్రతిదానికి కూడా ఎక్కువగా భయపడిపోతూ ఉంటున్నావు అమ్మా, ఎవరితోనూ ఎలా మాట్లాడాలో కూడా తెలియక నువ్వు ఒంటరిగా కూర్చుని చాలా ఆలోచించుకుంటూ ఉంటున్నావు. నాకు ఎవరూ లేరు, నాకు ఏమీ తెలియదు అనే ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. బిడ్డ, నీకు తెలియని విషయం ఏమిటి అంటే గనుక నీకు అన్నీ తెలుసు. నువ్వు కోరుకున్న వ్యక్తిలో నువ్వు ఎలా ఉంటే మార్పు వస్తుందో కూడా నీకు తెలుసు కదా. నువ్వు ఏం చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు అని కూడా నీకు తెలుసు. నువ్వు అందరితో కూడా ఎలా ప్రవర్తిస్తే నీ కుటుంబ సభ్యులతో ఇష్టదాయకంగా ఉంటుందో కూడా నీకు తెలుసు. కనుక నువ్వు అలా ఉండడానికి నచ్చినట్లుగా వాళ్లకు ఉండేటట్టుగా లేదనే కారణం చేత నువ్వు కుటుంబంలో కలహాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే కానీ అమ్మ, ఒక బంధం నిలబడాలి అన్నా ముందుకు ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం అనేది ఉండాలి. ఒకరు కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండి ఆలోచన చేయడం మొదలు పెట్టాలి. ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి ఆలోచించుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న ఈగోలకు పోకూడదు. చేతులారా పన్నంటి కాపురాన్ని నాశనం చేసుకోకూడదు. ఎందుకంటే నువ్వు తగ్గడం వల్ల ఎవరైనా ఎదుటి వ్యక్తిలో ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాదేమో అని నువ్వు అనుకుంటున్నావు. కాకపోతే నువ్వు తగ్గడం వల్ల ఒకసారి అవతలి వారి ప్రవర్తనలో మార్పు రాకపోయినా కానీ రెండవసారి ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. బిడ్డా, తగ్గడం ఏమీ తప్పు కాదు. ఇది నీ కాపురము, నీ సంసారము, నీ బంధము, నీ జీవితం. ఇది 4 గోడల మధ్య ఉన్నంత వరకు మాత్రమే నలుగురిలోకి నువ్వు విలువగా నిలబడగలుగుతావు. అందుకే ఎవరితోనూ ఏమి చెప్పవద్దు అన్నాను. ఎప్పుడైతే రచ్చబండకెక్కుతావో విలువ ఇచ్చేవారు కూడా చెయ్యి అంటూ అంటారు. ఇది వారి తప్పు కాదు. అంతటి దిక్కుమాలిన స్థాయికి దిగజారిన అప్పుడు అది మన తప్పే అవుతుంది. తల్లి, నీకు కోపం ఆవేశం వచ్చినప్పుడు ఎదుటివారితో నీతో తగ్గే ప్రవర్తన ఎక్కువగా తప్పులు చేయవద్దు. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రవర్తించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. మరి కొంతమంది నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి మాటకు పెంచుతూ పోతూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే అలా మాటకి మాట పెంచుకుంటూ పోయే వారి కాపురాలు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరు కూడా. బిడ్డ, పైకి జనం ఎదురుగా 4 గోడల మధ్య భార్యాభర్తల్లాగా ఉంటారే తప్ప ఇంట్లో వారికి ఒకరికొకరికి సంబంధాలు ఉండవమ్మా.
ఇలా జరుగుతూ ఉంటే ఎంతవరకు సంతోషంగా ఉంటారు చెప్పు? ఇక ఒక రోజులో ముగుస్తుందా? 2 రోజులకు ముగుస్తుందా చెప్పు? ఇది నిండు నూరేళ్ల జీవితం. నువ్వు నీ కుటుంబంతో మార్పు రాదు అని నీకు తెలిసినప్పుడు నువ్వన్నా మారే ప్రయత్నం చేయాలిగా బిడ్డా. ఎందుకంటే ఇక్కడ కేవలం నువ్వు మాత్రమే లేవు, ఇంకా మిగతా వారు కూడా, బిడ్డలు కూడా ఉన్నారు. వారి భవిష్యత్తు కూడా 10 మంది నలుగురిలో వారికి విలువ కూడా నువ్వు తెలుసుకోవాలిగా. కనుక నేను నీకు చెప్తున్నాను, గుడ్ న్యూస్ అన్నాను. ఏమిటంటే నువ్వు కోరుకున్న వ్యక్తిలో ఇప్పటి వరకు ఏదైతే మంచి మార్పు రావాలని నువ్వు కోరుకున్నావో ఆ మార్పు అనేది రాబోతుంది. నువ్వు సంతోషంగా, నీకు ఆనందమే కదా మరి ఇది. వినడానికి చిన్న మార్పే అయినా కానీ నీ జీవితంలో అద్భుతాలనే చూస్తావు. చిన్న చిన్న సంతోషాలు అనేవి నీకు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకమ్మా. ఏది జరిగినా ఏమి జరిగినా అది నీ మంచికే అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టు. అలా ఆలోచిస్తే నీ మనసు అనేది తేలిక అవుతుంది. పెదవుల మీద చిరునవ్వు అనేది మొదలవుతుంది. సంతోషాలు జీవితంలో అడుగు పెడతాయి. అదృష్టం అనేది కోరుకున్నప్పుడల్లా తలుపు తట్టదు తల్లి, వచ్చినప్పుడే దాన్ని మనం ఆహ్వానించాలి. బిడ్డ, చేజిక్కించుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నోసార్లు అలా దూరం చేసుకున్నావు. ఇప్పటికైనా కానీ అది దూరం చేసుకోకు బిడ్డ. నేను ఆశించిన మార్పు నీలో మొదలవ్వాలి. అది కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి. కాస్తంత ఓర్పు మంచిది బిడ్డ, నీకు మేలు చేస్తుంది కూడా. ఈ సంక్రాంతి రోజున నువ్వు మంచి నిర్ణయం తీసుకో బిడ్డ. భూమి మీద ఎప్పుడూ కూడా అన్యాయం అనేది ఒక్కటే జరగదు. కష్టం అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, కష్టాలు కూడా ఒకేలా ఉండవు. కనుకనే నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. దానిని ఎలాగైనా సరే కానీ అందంగా మార్చుకోవాలి అన్న ఆశ నీలోనే ఉంది కదా మరి. ఇక ఆలస్యం దేనికి? ఎప్పుడైనా కానీ సంతోషం నీ చేతుల్లోనే కదా ఉంది. అప్పుడు అది నువ్వు మాత్రం మర్చిపోవద్దు. ఎవరి జీవితం వారి ఇష్టమే కదా బిడ్డ. నీ సంతోషం నీ ఇష్టమే కదా. అలా నువ్వు సంతోషంగా ఉండడం నాకు కూడా ఇష్టం. నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని నేను కోరుకుంటాను. ఎన్నో తట్టుకుని నిలబడ్డావుగా. ఇక జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. నీ జీవితం ఆనందంగా మారుతుంది తల్లి. ఏ రాయి అయినా కానీ ఎన్నో ఉలిదెబ్బలు తిన్న తర్వాతే ఒక అందమైన శిల్పంగా తయారవుతుందని తెలుసుగా. ఇక ఉలిదెబ్బల నుంచి బయటపడే రోజు నీకు రానే వచ్చింది. ఇది నేను నీకు ఇస్తున్న అదృష్టమైన గుడ్ న్యూస్ బిడ్డా. నీకు సంతోషమే కదా. ఈ సంవత్సరంలో మొదటిసారిగా వచ్చిన సంక్రాంతి పండుగ రోజు నుంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నీ జీవితంలో అన్ని సంతోషాలు కూడా అడుగు పెట్టబోతున్నాయి. నీ జీవితం అంతా కూడా సంక్రాంతి మయంగానే ఉంటుంది. నువ్వు దిగులును పక్కన పెట్టు. ఏ తల్లి అయినా కానీ తన బిడ్డకు అన్యాయం చేయదు, అది అబద్ధం అని చెప్పదు కదా. ఏది జరిగినా కూడా అంతా నీ మంచికే అని చెప్పి గుర్తుంచుకో. నిన్నుగా కావాలి అనుకునే వాళ్ళు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ మంచి దూరం అయ్యి నీ నుంచి గనక నిన్ను అపార్థం చేసుకునే వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. ఎందుకంటే కుక్కతోక వంటి లాంటి వంకర బుద్ధుల వారివి నువ్వు ఎంత సరిచేయాలన్నా కూడా అవి సరికావు. కనుక నీ ఆలోచనతో నీ శక్తిని వృధా చేసుకోకు తల్లి. ఎప్పుడైనా కానీ ముందుగా నువ్వు అనుకోవాల్సింది నీకు నువ్వే ముఖ్యం. నీ ఆలోచనలన్నీవి నిన్ను బాగు చేసుకోవడానికి వాడుకోవాలి. నిన్ను నువ్వు స్థిరంగా నిలబెట్టుకోవడానికి వాడుకోవాలి. నువ్వు సంతోషంగా ఉంచుకోవడం కోసం వాటిని వాడుకోవాలి. అర్థమైంది కదూ. వీటన్నిటితో పాటు నా అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. నేను నీతోనే ఉంటాను. సంతోషంగా ఉండమ్మా, ఆనందంగా ఉండు. అంతా నీకు మంచే జరుగుతుంది. అర్థమైంది కదా బిడ్డ అని అమ్మవారు మనకు ఎంతగానో అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా చక్కని మరోసారి అమ్మవారు చెప్పినటువంటి సందేశం కనుక నచ్చినట్లయితే, సందేశం అందరికీ నచ్చితే కనుక అనిపిస్తే చిన్న లైక్ వేయటం మాట మర్చిపోవద్దు. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.
శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యోం నమః. మీకందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలండి. మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.